ముఖ్యంగా నిన్న నిన్న మొన్న ఎమ్మెల్యే ఏదో మీటింగ్ పెట్టుకొని మీటింగ్లో ఆయన సోది వినిపించడం జరిగింది అందరికి కూడా. ఎప్పుడు ఆయన సోదే చెప్తూ ఉంటాడు. ఆ విధంగానే ఆ మీటింగ్లో కూడా ఆయన చెప్పే విషయాలు చెప్పడు కానీ చేసే పనులు కూడా చెప్పడు ఆయన, చెప్పే కూడా చెప్పడు ఆయన. ఎంతసేపు ఉన్నా జిల్లా గతంలో ఉన్న ఎమ్మెల్యే ఎందుకు తీసుకురాలేదు, వాళ్ళ ఇంట్లో 3 ఎమ్మెల్యేలు 1 ఎమ్మెల్సీ ఉన్నారు అనే మాట మాట్లాడడం జరిగింది. దానికి దీనికి సంబంధం ఏమైనా ఉందే? ఏదైనా కానీ ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 13 జిల్లాలు ఇచ్చినాడు. మొదటే చెప్పినాడు పార్లమెంట్ సంబంధించిన పరిధిలోనివే నేను చేస్తా అని చెప్పేసి. ఆ రోజుల్లో ఆ పరిస్థితి ఉంది, జరిగిపోయింది. ఏదో వాళ్ళంతా కూడా జిల్లా కోసం కూర్చోయినారు, వాళ్ళు పోలీసులతో వేధించినారు అనే విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని గమనించాను నేను. ఎప్పుడు కూడా ఏది కూడా మీ అందరికి కూడా బాగా తెలుస్తుంది. ఏనాడు కూడా పోలీసు వాళ్ళని పెట్టి మనమేమి వాళ్ళు ఇబ్బంది పెట్టలేము. మనం ఏదన్నా వాళ్ళు ఏదైనా కార్యక్రమం ఏ రోజు కూడా కూర్చొని వచ్చాం, మనకేం తెలియదు. అది పెద్ద కూడా బయటికి రాలే. అది ఈ రోజు మాదిరిగా ఆ రోజు జిల్లా కావాలని చెప్పేసి అంత పోరాటం కూడా లేదు ఆ రోజుల్లో. అయినా జగన్మోహన్ రెడ్డి దృష్టికి పోయినప్పుడు నేను 13 జిల్లాలు మాత్రమే చేస్తున్నాను, ఇంకా ముందు ఏమైనా ఉంటే చేస్తాం నేను చెప్పిన మాట వాస్తవమే. కానీ ఆ విషయాన్ని పట్టుకొని పదే 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 చెప్పుకుంటా, నీవు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నావప్ప, నువ్వు చెయ్యి. నువ్వు ఎమ్మెల్యే కదా, ఇప్పుడు కూటమిలో ఉన్నావు, మీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ప్రజలు కూడా రిలే నిరాదీక్షలు చేస్తా ఉన్నారు, సెంటిమెంట్ వచ్చింది. అన్ని వర్గాల కూడా జిల్లా కావాలనుకోవడం జరుగుతూ ఉంది. అంటే పక్క నియోజకవర్గాలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితిలో చేతనైతే చెయ్యి, లేకపోతే చేత కాదని చెప్పేసాయి. అంతేగాని 24 గంటలు నీ సోదినాలంటే ఉంతో కాదు. అది రోజు తెలిసిన చెప్పచ్చు, తెలియని వాళ్ళకి చెప్పచ్చు. మూర్ఖులు ఎవరు చెప్తారు? మూర్ఖులు చెప్పాలంటే చాలా కష్టము. ఎంతసేపు ఉన్నా మీరు ఎందుకు చేయలేకపోయినా, మేము చేయలేదయ్యా నువ్వు చెయ్యి, మేము చేయలేదు నువ్వు చెయ్యి, వద్దంటాం ఎవరన్నా. ఈ పద్ధతి కావాలంటే కావాలి ఈరోజు. ఎందుకంటే ప్రజల పక్షాన జేఏసీ పక్షాన నిలబడినాం కాబట్టి కావాలి ఈరోజు మాకు. ఈరోజు ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు? చేసినప్పుడు 6 జిల్లాలు ప్రకటించినాడు. 6 జిల్లాలో 3 ప్రకటించినాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి 13 జిల్లాలు చేసినప్పుడు నువ్వు 6 జిల్లాలు చేస్తా అని చెప్పేసి కూడా అది బయటకు వచ్చింది. మనం 3 మాత్రమే చేసాం, ఇంకా 3 ఎందుకు చేయలేదు మాకు తెలీదు. అందులో ఆదోని వదిలేసినారు, పలాసాన్ని వదిలేసినారు, ఇంకోటి ఏదో ఉంది నాకు గుర్తులేవు. కానీ వదిలేసి 3 మాత్రం మార్కాపురము, చోడవరం, నంపచోడవరము, మదనపల్లి చేసినారు. ఈ విషయం అందరికి తెలుసు. బయటికి వచ్చిన తర్వాత ప్రజలు ఎటు ఊరికే ఉంటారు, మేము ఏం తక్కువ అని చెప్పేసి అడిగే పరిస్థితిలో అడుగుతా ఉన్నారు. ఇప్పుడు అందరిలో బాగా వచ్చింది, ఊపు వచ్చింది. ఈ పరిస్థితిలో ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంది అని చెప్పేసి గట్టిగా పట్టుబడతా ఉన్నారు. ఆ పరిస్థితి ఆ రోజుల్లో లేదని చెప్తా ఉంటే మళ్ళీ అదే మాట మాట్లాడతావు. ఎందుకు చేయలేకపోయి? నువ్వు ఉన్నావు, నువ్వు కూటమిలో ఉన్నావు, నీ ప్రభుత్వం ఉంది, నీకు ధైర్యం ఉంటే దమ్ము ఉంటే పోయి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి కూర్చొని ఏదైనా కానీ చేసేటట్లుంటే చెయ్యి, లేకపోతే వదిలేయి. నువ్వు వాడు కూర్చొని మీటింగ్లో చెప్పని కూర్చొని పిడుగులు బిగించి జిల్లా కావాలని వాళ్ళతో అనిపిస్తే వస్తుంది. అది నువ్వేదైనా ఉన్నా చేతనైతే చేసేటట్లుంటే చేస్తే సరిపోతుంది. మళ్ళీ కార్పొరేషన్ ఇస్తా అంటావు. కార్పొరేషన్ ఎవరైనా అడిగినారా నిన్ను? కార్పొరేషన్ కావాలని చెప్పేసి ఏదో అడిగినారు, వచ్చి అడిగినావు. కార్పొరేషన్ వస్తే ఏదైనా కానీ మళ్ళా ప్రజల మీద భారం పడుతుంది. కానీ కార్పొరేషన్ నుంచి ఇంకా ట్యాక్సులు పెరగచ్చు, లేకపోతే ఇంకో ఇతరత్ర విషయాల్లో ఏదైనా జరగచ్చు. ఇప్పుడుండే పరిస్థితిలో వెనుకబడిన ప్రాంతము, పేదరికం ఉందని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు మళ్ళీ మాట్లాడతావు. మళ్ళా కార్పొరేషన్ తీసుకొస్తే బాగుంటుంది, కార్పొరేషన్ ఇస్తామని చెప్పి జిల్లా వచ్చిందంటే కార్పొరేషన్ ఆటోమేటిక్గా వస్తుంది.
చెప్పేది ఏముంది? ఇప్పుడు జిల్లా అయిన తర్వాత ఒక్కొక్కటిగా పెరుగుకుంటూ వస్తుంది. అది అందరూ తెలుసు. అది జిల్లా స్థాయిలో అన్ని రకాలుగా ఏదైతే అవసరం వస్తుందో అవన్నీ కూడా వస్తాయి. ఎవరు చెప్పే పని లే. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో ప్రజలకు ఏం చేయాలని చెప్పేసి ఆలోచించి, ఇది వెనకబడిన ప్రాంతం అని చెప్పేసి, పేదరికం ఉందని చెప్పేసి, ఆ ఉద్దేశంతో మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు. ఎందుకంటే వైద్యానికి, విద్యకి సంబంధించిన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా ఆలోచన చేసి మేము అడిగిన వెంటనే మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు. 18 నెలలు అవుతా ఉంది, దాటిపోయింది. 18 నెలలు దాటిపోయింది. ఇంతవరకు దాని మీద ఎలాంటి ప్రస్తావన లేదు. ఒకటినిది ఏదున్నా పేదోళ్ళ కోసం పెట్టిన ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజ్ని పీపీపీ పద్ధతిలో మీరు దారాదత్తం చేసేదని కూర్చోయినారు. దాని విషయం ఎప్పుడైనా మాట్లాడినావా? ఒక్క విషయం దాని గురించి మాట్లాడినామని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఏదో గొప్పలు చెప్పుకుంటా నువ్వు దాటేసుకుంటా పోతా ఉన్నావు. ఈ విషయంలో నీవు ఆలోచించుకోవాలా. అవును, మా ప్రభుత్వం ఉంది, మేము ఈ విధంగా మాట్లాడితే ఏమనుకుంటారని కూడా ఆలోచన చేయడం లేదు. ఎంతసేపు ఉన్నా మా గురించి మాట్లాడుతూ కట్టకథలు చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నావు. ఏమన్నామన్నా నిరాదీక్ష కూర్చుంటా అన్నావు, మళ్ళా ఎత్తేసావు. ఇప్పుడు చెప్తా ఉన్నాం, రేపు సోమవారం మేము కూర్చుంటా ఉన్నాం. ఖచ్చితంగా సోమవారం రోజు నిరాదీక్షలో జేఏసీకి సపోర్ట్గా మేము కూర్చోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కావాలా, జిల్లా కావాలని చెప్పేసి ఒక ఆకాంక్ష మాకుంది. కాబట్టి మేము కూడా, నేను బాలనాగిరెడ్డి, 5 నియోజకవర్గాల నుంచి కూడా శ్రీదేవి గారు, ఇన్ఛార్జులు ఆలూరు సంబంధించిన ఎమ్మెల్యే ఆపరేషన్ అయింది కాబట్టి ఎవరు కొంచెం కూర్చుంటారు. ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఇమ్యూనిటీ వాళ్ళు కూర్చుంటారు. ఖచ్చితంగా సోమవారం రోజు కూర్చోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఇప్పుడు. ఎందుకంటే అవసరం ఇది. ఆదోని ప్రజలకి జేఏసీ ద్వారా చేసే కార్యక్రమాలకి జనంలో సెంటిమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము కూర్చొని చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు ఒకటే అవుతాను, మెడికల్ కాలేజ్ చేయకపోయినా మీరు ఏ విధంగా కూడా దాన్ని ఆలోచన చేయకపోయినా మాటలు మాట్లాడేది వదిలేయండి. నువ్వు చేస్తే చెయ్యి. ఈసారి ఖచ్చితంగా చెప్తాం, మా గవర్నమెంట్ వస్తే మాత్రం వదిలే పరిస్థితి లేదు. ఏదున్నా కూడా మెడికల్ కాలేజ్ కూడా ప్రైవేట్ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగా నడిపేది ఒకటి. రెండోది, మేము జిల్లా మీరు చేయకపోతే మేము ఖచ్చితంగా చేస్తాం. ఇది వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి ఇప్పుడే చెప్తా ఉన్నాం గట్టిగా. అధికారం వచ్చి దేవుని దయతో వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇక్కడ మా ప్రజల సహకారంతో గెలిస్తే దీన్ని జిల్లాను చేసి తీర్తామని చెప్పేసి కూడా గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాం. ఏదున్నా, ఏ సమస్య ఉన్నా వదిలే పరిస్థితి లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా నీ వచ్చినప్పటి నుంచి కూడా నువ్వు ఇంకోటి మాట అన్నావు, ప్రజలు మేము క్షమాపణ చెప్పాలా, మోకాల కింద కూర్చొని వాళ్ళ పాదాలు కడిగి రెట్టిపి చదువుకోవాలంట. ఆ కర్మ నీకు పట్టింది ఖచ్చితంగా. 18 నెలలుగా ఏం చేయలేదు. ఒకటి, మోకాల మీద కూర్చొని ప్రజలు నిన్ను గెలిపించినారు కాబట్టి వాళ్ళ కాళ్ళు కడిగి నువ్వు తాగల్లా, చల్లపడే కాదు నువ్వు తాగల్లా. అది ఇప్పుడు నువ్వు చేయాల్సి ఉండేదని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. 24 గంటలు ఎంతసేపు మాట్లాడినా భయప్రాంతాలు చేసినాము. ఎవరిని భయప్రాంతాలు చేసినాము? ఎవరి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినాము? దోపిడీ జరిగింది. ఎక్కడ దోపిడీ జరిగింది? నువ్వేం చేస్తావు? దోపిడీ జరిగింటే నువ్వు 18 నెలలు ఏం చేస్తా ఉన్నావు? నీ ఆదాయాన్ని వెతుక్కునేదానికి నీవన్నీ కూడా ఏదో రకంగా నీ ఆదాయం కావాలి. నీకు ఆదాయాన్ని వెతుకునేదానికి ప్రచారాలు చేస్తూ ఉంటావు అంతా కూడా. ఏ విషయంలో కూడా నువ్వు ఆలోచన చేసేది ఒకటే, నేను 26 కోట్లు ఖర్చు పెట్టినాను, నాకు ఏ విధంగా రావాలని చెప్పేసి. నీ నీవు మనశ్శాస్త్రం తెలుసుకో. పేదోళ్ళ కోసం పంచే కోడిగుడ్లతో కూడా నువ్వు వసూలు చేస్తున్నావు అంటే ఇంతకింటే హీనమైన పరిస్థితి ఏమైనా ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాం. గతంలో ఎవరికైనా తెచ్చినావు నువ్వు కోడిగుడ్లు పంచేదానికి? అంగన్వాళ్ళకి. వాడిని ఎందుకు తీసేసావు? ఇప్పుడు వాళ్ళే చెప్తారు వచ్చి, ఇట్లా డిమాండ్ సార్ మేము ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి.
ఒకటి కాదు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో. ఎందుకంటే నువ్వు గెలిచావు, 5 ఏళ్ళు ఉంటావు కాబట్టి, ఎమ్మెల్యేగా ఉంటావు కాబట్టి, నువ్వు ఏమేదైతే దోపిడీ చేయాలనుకున్నావు చేసేయి, ప్రాబ్లంలే. ఏం కూడా ఆలోచన చేసే పని లేదు. ఎవరు ఏమనుకున్నా నువ్వు ఇక్కడ పుట్టలే, ఇక్కడ పెరగలే, నీకు ఈ ఊరు కూడా ఉంటుంది, నా ఊరు అనుకునే పరిస్థితి కూడా లేదు. మేము ఇక్కడే పుట్టినాం, ఇప్పుడే పెరిగినాం కాబట్టి అన్ని ఆలోచన చేసి ముందుకు అడిగిస్తాం మేమంతా. ఆ విధంగా ఈరోజు జిల్లా విషయంలో మేము గ్యారెంటీగా పనిచేస్తాం. జిల్లా విషయంలో మేము జేఏసీ తరఫున ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉంటాం. ప్రజల సెంటిమెంట్ కూడా మాకు ఉంది కాబట్టి దీని మీద మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా వెనకడిగేసే పరిస్థితులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. చేతనైతే నువ్వు జిల్లా మీ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చి ప్రజలకు ఇవ్వండి అని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా మాటలు వదిలేయండి. ఇన్నాళ్ళు మొదట్లోన మీరు ఏం మాట్లాడినా కూడా వింటా ఉండ్రి. ఏదో కొత్తగా వచ్చావు, ఏవో చేయగలుగుతారని చెప్పేసి ఆ బైపాస్ విషయంలో కూడా ఏం చేస్తారు మీరు? నా మీద నిందలేస్తూ మీరు వాళ్ళ ద్వారా ఓట్లు వేసుకున్న దానికి ఏం చెప్పినారు ఆ రోజు? అలైన్మెంటే మారుస్తా అని చెప్పేసి. అలైన్మెంట్ ఎట్లా మారుస్తారు మీరు? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని అలైన్మెంట్ మార్చే సత్తా నీకు ఉందే? ఏమీ లేదు. ఊరికి ఆ రోజు ఏమైనా అంటే నేను బీజేపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఏదో సెంట్రల్లో పోయి అదేదో అలైన్మెంట్ మార్చేసి దాన్ని మాకి అనుకూలంగా చేస్తాలే అని చెప్పేసి అనుకూలం జరిగిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళు ఆ రోజులో చెప్పిన మాటని మళ్ళా ఒకసారి పోయి వీళ్ళు అడిగితే ఏమన్నారు? ఇది అయ్యే పని కాదు, ఇది మార్చే పరిస్థితి లేదు, ఏం కాంపెన్సేషన్ ఎక్కువ ఇస్తావు. నువ్వు ఎక్కువ ఇచ్చే తక్కువ ఇచ్చే పరిస్థితి ఏం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ ఇస్తుంది, నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఎక్కువ ఇస్తుంది, ఏం ప్రాబ్లం లే. అంతేగాని నువ్వేదో ఎక్కువ ఇప్పించినట్లా చెప్పేసి ఏదో నేనే ఇప్పించిన అన్నట్లా మళ్ళా నువ్వు మార్కులు కొట్టేదని ప్రయత్నం చేస్తావు. ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా ఆ రోజు ఎంతైతే అలాట్ అయిందో అంత ఖచ్చితంగా వస్తుంది, ప్రాబ్లం ఏం లే. నువ్వు అలైన్మెంట్ మార్చింది ఏం లే, అది అయ్యే పనులు కాదు పోయే పనులు కాదు, నాకే తెలుస్తుంది. అంటే మమ్మల్ని నమ్మలేదు, నేను నమ్మినాను వాళ్ళంతే. ఏదన్నా ఇవన్నీ కూడా ఈ పద్ధతిలో ఈరోజు ఆదోళన నడుస్తా ఉన్న పరిస్థితి. ఏమన్నా చేసేదంటే చెయ్యి. ఊరు 24 గంటలు మా గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తా ఉంది అనేదే మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఆదోళన డెవలప్మెంట్ చేసే విషయంలో మేము అన్నీ చేసినాం. ఎంత చెయ్యాలో చేయగలిగినామో చేయగలిగినాం. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు చేసినాం, జగన్మోహన్ రెడ్డి టైంలో చేసినాం. ఏదున్నా కూడా ప్రజలకు తెలుసు బాగా. అది ఏదున్నా ఎవరు ఏం చెప్పినా అది ప్రజలు తెలుసుకోలేని పరిస్థితి లేదు. ప్రజలను అమాయకంగా అనుకుంటున్నాం. ఆదోళన ప్రజలు చాలా ఆలోచించే వ్యక్తులు మన వాళ్ళంతా కూడా. నువ్వు చెప్పిందంతా వింటారులే అని చెప్పేసి కాదు. ఎందుకంటే నీ మీటింగ్ ఆ రోజు ఉంది కాబట్టి పిడికలు బిగియండి, ఆదోళన జిల్లా కావాలని ఊరికి చెప్పిస్తూ వస్తుంది. అది ఏదున్నా కూడా పనితనం ఉండాలి, కానీ ఆ పనితనం లేకోకుండా మాటలతోనే సరిపోయే పరిస్థితి చూసినారు. విసుగొచ్చింది, అయిపోయింది. ఇది ఇలాంటి ఎమ్మెల్యేని ఇన్నేళ్లలో ఎవరు చూసింటారు వీళ్ళు. ఏదున్నా చెయ్యొచ్చు చేయకపోవచ్చు, దాని గురించి ఆలోచన చేయలే ఎవరు కూడా. ఇష్టానుసారంగా నోటుకు వచ్చేట్లు మాట్లాడితే యువతలేమే పడతా అనుకుంటున్నావా నువ్వు? కాసారితే బాగా మాట్లాడేది తెచ్చుకో. పని ఏదంటే చెయ్యి, నీకు చేత అయితే చెయ్యి, లేకపోతే మేము వచ్చినాక చేసుకుంటాం. ఇంకా మిగిలినవి ఏమైనా ఉన్నా చేసుకుంటాం. ముందు ఈద్గాకి ఆ రోజుల్లో సెంటిమెంట్ మైనార్టీలకి ఈద్గాకి సంబంధించిన ఫండ్స్ రిలీజ్ అయిపోయి ఐటీఐ కాలేజ్ కూడా మైనార్టీకి సంబంధించిన ఐటీఐ కాలేజ్ వచ్చింది కాబట్టి దానికి తగ్గట్టుగా ఏ స్టాఫ్ తీసుకొని రా. షాదీఖానా కూడా అన్నావు, షాదీఖానా కూడా డబ్బులు రిలీజ్ అయిపోయి ఏదున్నా మన డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాము. డిగ్రీ కాలేజ్ కూడా 5 ఎకరాలు ఆల్రెడీగా అప్పటికే అలాట్ చేశాము. దాంట్లో నా బిల్డింగ్ కట్టి ఇంకా చేసే పనులు ఉన్నాయి కాబట్టి ఇంకా దండిగా ఉన్నాయి. మా వరకు ఏదైతే చెప్పడం జరిగింది, చేయడం జరిగింది. ఏదైనా ఉన్నా సెంట్రల్ శాంక్షన్ చేసింది. మన
కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారంగా మన ప్రభుత్వం పోయిన తర్వాత బైపాస్ కానీ మెడికల్ కాలేజ్ కానీ అప్పట్లో ఉన్నటువంటి పద్ధతుల ప్రకారంగా మన ప్రభుత్వం పంపించిన తర్వాత ఇమీడియట్ గా పైన నుంచి శాంక్షన్ చేసేదాంట్లో మామూలు ఏదన్నా మెడికల్ కాలేజ్ కి స్టేట్ గవర్నమెంట్ నుంచి డబ్బులు పెడతా ఉన్నారు. స్టేట్ గవర్నమెంట్ నుంచి డబ్బులు పెడతా ఉండేది, సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ మాత్రమే ఇచ్చింది. బైపాస్ సెంట్రల్ లోన ప్రభుత్వం మన స్టేట్ గవర్నమెంట్ కూడా భాగస్వాములు అయిన తర్వాత నేషనల్ హైవే ఉండే పరిస్థితిలో మనకి ఇవ్వడం జరిగింది. మనమేం సొమ్ము కడుతున్నాం, సెంట్రల్ ఏం మనకు ఊరికే ఇవ్వడంలే. జిఎస్టీ కడతాం, ఇన్కమ్ ట్యాక్స్ కడతాయి, ఏదేదైతే సెంట్రల్ కూడా అవన్నీ పంపిస్తా ఉన్నారు. దాని ద్వారా మనకి ఎంత వాటా వస్తుందో మన వాటా వాళ్ళకి ఇస్తానే ఉంటారు. దాని గురించి సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ ఇచ్చింది, బీజేపీ గవర్నమెంట్ మనం కప్పం కడతా ఉన్నాం కాబట్టి వాళ్ళు మనకి ఇస్తారు. అంతేగాని ఏదో బీజేపీ ప్రభుత్వమే ఇచ్చినట్ల ఏదో మనమంతా కూడా ఏదో మన స్టేట్ లో ఉన్న వాళ్ళంతా కూడా ఏం చేయనట్లా చేస్తా ఉన్నారు. కానీ ఇవన్నీ కాదు. అది వాళ్ళు కూడా అన్ని ప్రభుత్వానికి అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్కి ఏదైతే మన ద్వారా పోతాయో అవన్నీ పోతాయి కాబట్టి మనకి రావాల్సిన మాట మనకు వస్తుంది. దాంట్లోనే డెవలప్మెంట్ లో భాగంగానే మనం ఏదైతే పంపించగలుగుతామో అవన్నీ కూడా మనకు అందుతాయి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి మాట్లాడే వాళ్ళంతా కూడా. ఏదున్నా కూడా ఒకటే చెప్తా ఉన్నాను, సెంటిమెంట్ వచ్చింది ఆదోనికి జిల్లా కావాలని చెప్పేసి. పక్క జిల్లాలో నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ పార్సాత్ని పక్కన ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెన్యూరులో మళ్ళీ ఇన్ని రోజులు లేనిది ఇవ్వాలనుకున్నాళ్ళైతే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు ఎమ్మెన్యూరు జిల్లా కావాలని అడుగుతా ఉన్నారు వాళ్ళు. మా వాళ్ళు పోరాటాలు చేస్తా ఉంటే అక్కడ లోకల్లో కూడా మా జిల్లా ఆదోని కావాలని చెప్పేసి కొంతమంది మాట్లాడుతా దీక్షలు చేస్తా ఉంటే ఎమ్మెన్యూరులో కానీ మంత్రాలయంలో కానీ ఆదూరులో కానీ పత్తికొండలో ఇంకా చేయలేదు, చేస్తారేమో ఇంకా తెలీదు. ఇంతమంది చేస్తా ఉంటే ఆదూరు జిల్లా అయితే బాగుంటుందని చెప్పేసి అడుగుతా ఉంటే మళ్ళా మీ వాళ్ళు మీ పార్టీ కూటమిలో ఉన్నవాళ్ళు వ్యతిరేకంగా మాకు జిల్లా కావాలని చెప్పేసి ర్యాలీలు చేస్తా ఉంటే మళ్ళీ ఏమి ఇవ్వము అన్నట్లే మెసేజ్ వస్తా ఉంది. ఆల్రెడీగా మేము ఇచ్చే పరిస్థితిలో లేవన్నట్లే. వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టే నువ్వు కార్పొరేషన్ ఇస్తా అంటా ఉన్నావు. జిల్లా వస్తే కార్పొరేషన్ వస్తుంది, చెప్పేదేముంది. అది ప్రజల మీద బరువు బాధ్యతలు పడతాయనే తర్వాత జిల్లా వచ్చిందంటే కార్పొరేషన్ వచ్చేస్తుంది, ఏముంది. ఇంకా కొన్ని పల్లెలు కలుపుకొని పక్కన చుట్టుపక్కల పల్లెలు కలుపుకొని కార్పొరేషన్ చేస్తా, పరిస్థితి ఏముంది ఏంటి. ఇవన్నీ వదిలేసుకొని చేసేది ఉంటే చెయ్యండి, లేకపోతే చాలు కాకపోతే వదిలేయండి. అంతేగాని ఏదో ఉంది కదా అని చెప్పేసి, మైక్ ఉంది కదా అని చెప్పేసి, ముందు మీడియా ఉందని చెప్పేసి మాట్లాడే మాటలు వదిలేయండి. ఎందుకంటే ఇది చూసి చూసి అందరికీ విసుగొచ్చిన పరిస్థితి కూడా చూస్తా ఉన్నాము. మా బాధ్యతగా మేము రేపు సోమవారం రోజున జిల్లా కావాలని చెప్పేసి మేము సపోర్ట్ చేస్తూ జేఏసీకి సపోర్ట్ చేస్తూ కూర్చుంటా ఉన్నాం. నమస్కారం అందరికి.